కొరియోగ్రాఫ్ శేఖర్ మాస్టర్ కదా కొరియోగ్రాఫర్. అది ఏందో స్టెప్ గుద్దుతుండు. ఏం గుద్దుడా నా హీరోయిన్ చచ్చిపోయినట్టుంది నడుము నొప్పితోటి. బ్రో డాక్ మహారాజ్ ఎలా ఉంది అన్న? డాక్ మహారాజ్ కాదన్న సినిమా టైటిల్ దంచున మహారాజ్ అని పెట్టాల్సింది. బాలయ్య బాబు రోజు రోజుకు ఎంగు పిల్లగాడు అనుకుంటుండో లేకపోతే మరి ఏమనుకుంటుండో నాకు తెలియదు కానీ బ్రో. అరే ఏందన్నా ఆయన ఎంగు నుంచి ఇప్పటిదాకా ఆయనకు నాకంటే ఇంత కొడుకున్నాడు. ఆ ఎనర్జీ ఎడికెళ్ళి వస్తుంది, ఆ గ్రేస్, ఆ ఎనర్జీ ఏందన్నా అసలు నర బాలయ్య బాబును ఏమంటారు ఆ పవర్ని ఆపాలంటే మినిమం 2-3 క్యారెక్టర్లు అయితేనే ఆయన ఆపగలుగుతాం సినిమాలలో. అన్నా నిజంగానే బాలయ్య బాబు గురించి చెప్పేంత పెద్దోనే నేను కాదు. బాలయ్య బాబు యాక్టింగ్ చింపేసిండు అన్న. అసలు ఆ ఎనర్జీ మ్యాచ్ చేసే హీరో మన ఇండస్ట్రీలో ఎవరు లేరన్న, పక్కా చెప్తున్నాను నేను. మ్యూజిక్ ఎలా ఉంది? తమ్మను రెగ్యులర్ అన్న, మొత్తం బాలయ్య బాబు ప్రతి సినిమాకి ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలయ్య పవర్ని మ్యాచ్ చేయాలంటే తమ్మన్ మ్యూజికే. మరిగా ఆ మ్యూజిక్ ప్లస్ ఈ పవర్ బాలయ్య బాబు రెండు మిక్స్ అయితేనే సినిమా హిట్ ఆడ. కొరియోగ్రాఫ్ శేఖర్ మాస్టర్ కదా కొరియోగ్రాఫర్. అది ఏందో స్టెప్ గుద్దుతుండు. ఏం గుద్దుడా నా హీరోయిన్ చచ్చిపోయినట్టుంది నడుము నొప్పితోటి. నిజంగా ఆ సాంగ్ వచ్చినప్పుడు, ఆ స్టెప్ వచ్చినప్పుడు అన్న ఒక్కటి సీట్లో లేడు అన్న. శేఖర్ మాస్టర్ నీకు దండమ్మా అన్న, ఏమన్నుందా కొరియోగ్రాఫర్ అసలు అబ్బా అబ్బా హైలైట్ అన్న. ఇంకా డైరెక్టర్ బాబీ కదా, స్క్రీన్ ప్లే మాత్రం హైలైట్ ఉంది అన్న డైరెక్షన్. నెక్స్ట్ విలను బాబీ డోయలా యానిమల్ సినిమా చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి వచ్చిండు. మళ్ళీ విలన్గా ఒక పవర్ఫుల్ విలన్గా చూపిస్తారని ఇలా అసలు ఇద్దరికి ఫైటింగ్ సీన్స్ కానీ సినిమా ఓవరాల్గా అన్న మంచి తోపు సినిమా.